హర్యానా జింద్ రైల్వే స్టేషన్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధాని మోడీ. లైవ్ చూద్దాం. హర్యానాలో హైడ్రోజన్ ఇంధనంతో కదిలే రైల్వే స్టేషన్ జింద్ రైల్వే స్టేషన్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. జింద్ సోనిపట్ మార్గంలో ప్రయాణించనుంది హైడ్రోజన్ రైల్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలుకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి గంటకు 70 కిలోమీటర్ల వేగం, 2600 ప్రయాణికుల కెపాసిటీతో ఈ రైల్ హర్యానాలో హైడ్రోజన్ ఇంధన రైలు ప్రారంభించారు ప్రధాని మోడీ. జింద్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. హర్యానాలో 89 కిలోమీటర్ల మార్గంలో సేవలు అందించనుంది. జింద్ సోనిపట్ మార్గంలో ప్రయాణించనుంది ఈ హైడ్రోజన్ రైల్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలుకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి గంటకు 70 కిలోమీటర్ల వేగం, 2600 ప్రయాణికుల కెపాసిటీతో ఈ రైల్ కదలనుంది. హర్యానా జింద్ రైల్వే స్టేషన్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధాని మోడీ. జింద్ రైల్వే స్టేషన్లో జాతికి అంకితం చేశారు. జింద్ సోనిపట్ మార్గంలో ఈ రైలు సేవలు అందించనుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 2600 మంది ప్రయాణికులను మోసుకెళ్లనుంది. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత హైడ్రోజన్ రైలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. హర్యానా జింద్ రైల్వే స్టేషన్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధాని మోడీ. జింద్ రైల్వే స్టేషన్లో జాతికి అంకితం చేశారు. జింద్ సోనిపట్ మార్గంలో ఈ రైలు సేవలు అందించనుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలుకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 2600 మంది ప్రయాణికులను మోసుకెళ్లనుంది. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత హైడ్రోజన్ రైలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.
హర్యానా జింద్ రైల్వే స్టేషన్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. జింద్ రైల్వే స్టేషన్లో జాతికి అంకితం చేశారు. జింద్ సోనిపట్ మార్గంలో ఈ రైలు సేవలు అందించనుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో 2600 మంది ప్రయాణికులను మోసుకెళ్లనుంది. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత హైడ్రోజన్ రైలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది.